దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా మేల్కొల్పు ప్రార్థన సహవాసం కొరకై ఎదురు చూస్తూ ఉన్నారని, ఆశతో మరి దేవుని యొక్క మాటల కొరకై కనిపెడుతున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క మాటల ద్వారా మీ యొక్క ఆత్మీయ స్థితి, విశ్వాసపు స్థితి, క్రైస్తవ విలువలు, కుటుంబ క్రమశిక్షణ, మరి నడవడిక, ప్రవర్తన అన్నిటిలో కూడా క్రమక్రమముగా మార్పు వస్తుందని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ ప్రయాస మరి బాధ్యతతో మేము చేయుచున్నామనే విషయాన్ని మీరు ఎరిగి, అంతే బాధ్యతగా మీరు ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసంలో పాలుపొంపులు పొందుకోమని మరి ప్రభుపేట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారిని మరి తన యొక్క కుమార్తె చనిపోయిందని ఒక సమాజ మందిరపు అధికారి తన ఇంటికి రమ్మని ఆహ్వానించడానికి లేదా పిలవడానికి మరి రావడం జరుగుతుంది. ప్రియ సహోదరుడా, ఈ సమాజ మందిరపు అధికారి దగ్గర అధికారం ఉంది, కానీ ఆ ఇంటిలో వచ్చినటువంటి కష్టాన్ని, ఆ ఇంటిలో వచ్చినటువంటి శోధనని, ఆ ఇంటిలో వచ్చిన మరణకరమైనటువంటి పరిస్థితులను మరి జయించే శక్తి కానీ సామర్థ్యము కానీ ఈ అధికారికి లేదు. ఈ సమాజ మందిరపు అధికారి దగ్గర అధికారం ఉంది. ఇతడు చెప్తే 10 మంది పని చేస్తారు, 10 మంది నిలబడమంటే నిలబడతారు, 10 మంది కూర్చోమంటే కూర్చుంటూ ఉంటారు. తన యొక్క అధికారమును బట్టి ఆ సమాజ మందిరపు బాధ్యతలు లేదా దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా, కార్యనిర్వహణ అంతా కూడా తనకున్న అధికారాన్ని బట్టి నిర్వర్తించగలుగుతాడు, శాసించగలుగుతాడు, ఆర్డర్ జారీ చేయగలుగుతాడు, ఆజ్ఞ ఇవ్వగలుగుతాడు, ఆజ్ఞను రద్దు చేయగలుగుతాడు. కానీ ఈ సమాజ మందిరపు అధికారి ఇంటిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన లేదా కూతురు యొక్క మరణం, మరి ఈ సమాజ మందిరపు యొక్క అధికారి యొక్క అధికారము ఏది కూడా ఆ మరణము నుండి తన కుమార్తెను లేపడానికి కానీ, ఆ మరణము నుండి కుమార్తెను బ్రతికించడానికి కానీ ఏది కూడా ఉపయోగపడలేనటువంటి అధికారం అది. అలాంటి అధికారమును ఈ సమాజ మందిరపు అధికారి కలిగి ఉన్నాడు. ఈ అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, మా ఇంటిలో మరణ సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, చనిపోయినటువంటి కుమార్తె ఉంది, కాబట్టి మరి నా కూతుర్ని బ్రతికించు, నా కూతుర్ని మరి లేవనెత్తు అని బ్రతిమాలుతూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, మరి మనకి డబ్బు ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకుంటే ఆస్తిపాస్తులు ఉండొచ్చు, నువ్వు సంపాదించింది బోలెడంత ఉండొచ్చు, మీ తాత ముత్తాతలు ఇచ్చింది కూడా బోల్డంత ఉండొచ్చు. నువ్వు చాలా అనుకుంటావు ఏమిటంటే, నాకేమిటి, నాకు బోలంత ఉంది, మా తాతలు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయి, మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు బోల్డ్ ఉన్నాయి, మా తాత మా నాన్న సంపాదించినదంతా కూడా మరి చాలా మూలుగుతూ ఉందని అనుకోవచ్చు. లేకుంటే నాకు బోలంత రాబడి ఉంది, లేదా మంచి వ్యాపారం ఉంది, మంచి ఉద్యోగం ఉంది. ప్రియ సహోదరుడా, ఇలాంటి ఆలోచన కలిగి ఉండవచ్చేమో. ఏంటంటే చక్కగా జీతం వస్తుంది, చక్కగా నాకు మరి టైంకి నా అవసరతలన్నీ కూడా తీర్చబడుతున్నాయి, నా భార్యకి కావాల్సింది నేను కొనగలుగుతున్నాను, నా పిల్లలకు కావాల్సింది నేను కొనగలుగుతున్నాను, నా ఇంటిలో ఉన్న వారందరికీ ఏమి కావాలో అది నేను సమకూర్చుకోగలుగుతున్నాను, చక్కగా వారిని ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళగలుగుతున్నాను, ఆ స్థితి, ఆర్థిక స్థితి నాకు ఉంది, లేదా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాలంటే ఆ రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాను, అటువంటి ఆర్థిక స్థితి నాకు ఉంది, లేకుంటే ఏదో ఒక చక్కటి ఎగ్జిబిషన్, షాపింగ్ మాల్ లాంటి ఉన్నాయి, వాటిని అన్నీ కూడా కుటుంబానికి నేను అందించగలుగుతున్నాను, లేదా చూపించగలుగుతున్నాను, వారికి కొని ఇవ్వగలుగుతున్నానని నేను అనుకోవచ్చు. ఎందుకంటే నీకున్నటువంటి జీతము, లేదా నీకున్నటువంటి లాభము, నీకున్నటువంటి పంట పొలము, లేదా నీ స్థితిగతులు, పూర్వం నుండి వచ్చినటువంటి స్థితిగతులు నీకు సహాయపడవచ్చు. అయితే మరణ సంబంధమైన, చావు సంబంధమైన పరిస్థితులు నీ ఇంటిలోకి వచ్చినప్పుడు అవి ఏవి కూడా నిన్ను నీ చావు సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కించలేవు. మరణ సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి అవి గట్టెక్కించలేవు. ఏవండి, నీ డబ్బు కానీ, నీ అధికారము కానీ, నీ హోదా కానీ, నీ పరపతి కానీ, నీ పూర్వీకుల నుండి వచ్చినటువంటి నీ ఆస్తిపాస్తులు కానీ, లేకుంటే నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేకుంటే చాలనంత జీతం వస్తూ ఉంది,
మరి చాలినంత జీతం వస్తూ ఉంది, బోల్డ్ అంత జీతం వస్తుంది అని ఆ జీతాన్ని నేను ఏం చేసుకోవాలో నాకు తెలియటం లేదనేటువంటి ఒక భావన ఒకవేళ ఉంటే అది కూడా నీకు ఏ విధంగా కూడా సహాయపడలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు అనేక మంది మంచి స్నేహితులు ఉండవచ్చు. వారు కూడా సావు సంబంధమైన, మరణ సంబంధమైన పరిస్థితులు ఇంట్లోకి వచ్చినప్పుడు వారు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ప్రియ సహోదరుడా, మరణ సంబంధమైన, చావు సంబంధమైన పరిస్థితుల నుండి నువ్వు లేపబడాలి అంటే, నిలబడాలి అంటే, దాన్ని తట్టుకుని మరి నువ్వు సమర్థవంతంగా జయించాలి అంటే నీ ఇంటిలో ఖచ్చితంగా క్రీస్తు వారు ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా క్రీస్తు వారి యొక్క ఆగమనం ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ ఇంటిలో ఎల్లప్పుడూ నీ క్రీస్తుని నువ్వు ప్రతిష్ఠించుకుని నీ ఇంటిలో క్రీస్తు వారికి నువ్వు స్థానం ఇవ్వగలిగితే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు ఎన్ని ఉన్నా, ఎంతటి సంపద ఉన్నా కానీ అది అక్కడికి రాదు, అవసరానికి ఉపయోగపడదు. కానీ క్రీస్తు వారు నీతో ఉంటే నీ ప్రాణం పోయే పరిస్థితుల్లో సహితము ఆయన నిన్ను లేపగలడు, నిలబెట్టగలడు, బలపరచగలడు, జయం వైపు నిన్ను నిలబెట్టగలుగుతాడు. ప్రియ సహోదరుడా, ఉదయమునని మరి ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ముందుకు నేను వస్తూ ఉండగా, మరి క్రీస్తుని ఆహ్వానించండి. మీ ఇంట్లోనికి, మీ గృహంలోనికి ఆహ్వానించండి, మీ జీవితంలోకి ఆహ్వానించండి. అయా, మా ఇంటిలో మీరు ఉండండి, మా గృహంలో మీరు ఉండండి, మా యొక్క జీవితాల్లో ఉండండి, మా బిడ్డల యొక్క బ్రతుకులో మీరు ఉండండి ప్రభు అని క్రీస్తు అని అడగండి. ప్రియ సహోదరుడా, ఇది ఎలా సాధ్యము? ఆ సమాజ మందిరపు అధికారి ప్రభువుని అభ్యర్థిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. నీవు కూడా ఉదయం నన్ను లేచి ప్రభుని అడుగు, ప్రాధేయపడు, అభ్యర్థన చేయి, మొరపెట్టు, అంగలార్చు. దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి ఎప్పుడు కూడా సమర్థుడు. అన్నిటికీ మించి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఎప్పుడు నా కుమారుడు నన్ను అడుగుతాడా, ఎప్పుడు నా కుమార్తె నన్ను అడుగుతుందా, నేను వారికి ఎప్పుడు నేను సహాయం చేయాలని మరి ఆశతో ఎదురు చూసే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, మరి ఇంటిలో అలుముకోపోతున్నటువంటి చీకటి సంబంధమైన శక్తులన్నింటినీ కూడా జయించాలంటే క్రీస్తు వారిని ఇంట్లో ఉండాలి. ఇదిగో మేల్కొల్పు ప్రార్థన ద్వారా మీ ఇంటికి క్రీస్తు వారిని నేను తీసుకుని వస్తూ ఉన్నాను. స్వాగతించండి, ఆహ్వానించండి. మరి అందరూ కూడా చక్కటి క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి క్రీస్తు లేకుండా క్రిస్మస్ వేడుక దయచేసి చేయకండి. క్రీస్తు వారి యొక్క ఆగమనము లేకుండా సంబరాలు చేయకండి. క్రీస్తు వారు లేకుండా ఎటువంటి ఆడంబరాలు చేయకండి. క్రీస్తు వారిని ఆహ్వానించి, క్రీస్తు వారిని స్వాగతించి, క్రీస్తు వారి యొక్క ఆగమనాన్ని మీరు ప్రతిష్ఠించుకుని, క్రీస్తు వారిని స్థిరపరచుకుని, క్రీస్తు వారిని మీ మధ్యన మరి ప్రభువా మా మధ్యన ఉండు అని అభ్యర్థన చేసి అప్పుడు ఆరాధన చేయండి. అప్పుడు మరి క్రిస్మస్ సందడి చేయండి, క్రిస్మస్ ఆరాధన చేయండి, క్రిస్మస్ పండగ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ మధ్య నుండి మిమ్మల్ని నడిపించి, మిమ్మల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటాడు, స్థిరపరిచే దేవుడుగా ఉంటాడు, నడిపించే దేవుడుగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఉదయకాలం నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మాకు ఎన్ని ఉన్నాను, ఏమున్నాను, ఇదిగో ప్రభా, అవి ఆ యొక్క పరిస్థితులు తగ్గట్టుగా ఉపయోగపడతాయేమో కానీ మరణ సంబంధమైన, చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులు అలుముకున్నప్పుడు అవి ఏమీ మాకు అక్కడికి రావు, మాకు సహాయపడవు. ఇదిగో ప్రభా, ఇదిగోనైనా మరి సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటిలో ఆ మరణ సంబంధమైన పరిస్థితులు అలుముకున్నప్పుడు ఇదిగో ప్రభా, ఆ అధికారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, గృహంలోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఇదిగో నన్ను ఒక్కసారిగా మరణ సంబంధమైనటువంటి వాతావరణం అంతా మారిపోయి జీవ సంబంధమైన వాతావరణంగా అక్కడ మార్చబడింది. ఆ కుటుంబంలో జీవం నింపబడింది. ఇదిగో ప్రభా, మా కుటుంబాల్లో, మా బ్రతుకుల్లో అలాంటి జీవం నింపబడుటకు మీరు మా జీవితాలకు రండి, మా కుటుంబాలకు రండి. మా యొక్క భవిష్యత్తులో మరణైనా ఎప్పుడు కూడా మరణ సంబంధమైన వాటి మీద మేము జయం కలిగి ఉండడానికి ఇదిగో ప్రభా, మేము మిమ్మల్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.